హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. నేను ఈరోజు మసాలా వడలు పులుసు చేస్తున్నాను అండి. పచ్చెనపప్పు వడలు అంటాం కదా, దాంతో ముందుగా పచ్చెనపప్పు 2-3 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను. కొన్ని ఏమో మిక్సీలో వేసుకొని కొన్ని విడిగా పెట్టుకున్నాను. మిక్సీలో పచ్చెనపప్పు, అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు 2 వేసి గ్రైండ్ చేశాను. దాంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కలిపేసి ఇలా ఉప్పు కూడా వేసి కలిపేసి వడల్లాగా వేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పులుసు కోసము కడాయి పెట్టుకొని నూనె పోసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చేసాను. మగ్గిన తర్వాత టమాటాలు, పసుపు, కారము, మెంతి పొడి వేసి మూత పెట్టి మగ్గనిచ్చేసానండి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు పిండేసి అది కూడా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఈ వడలు వేసి దించేయడమేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.